నేను చెప్పిన ప్రాసెస్ అందరికీ అర్థమైంది కదండి. ఎలా సోర్సింగ్ చేస్తాం, స్క్రీనింగ్ ఎలా చేస్తాం, సోర్సింగ్ నౌకరీ లాంటి పోర్టల్స్ యూస్ చేసి చేస్తాం. దెన్ స్క్రీనింగ్ చేస్తాం, ప్రొఫైల్ని చూస్తాం, ప్రొఫైల్లో అన్ని టెక్నాలజీస్ ఉన్నాయా లేదా సెర్చ్ చేస్తాం. తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మనకి క్లయింట్ రిక్వైర్మెంట్ ప్రకారం ఆ ఆ ఎక్స్పీరియన్స్ ఉందా, ఆ లొకేషన్కి వాళ్ళు ఇంట్రెస్టెడా, వాళ్ళ నోటీస్ పీరియడ్, మన ఎలిజిబిలిటీ క్రైటీరియా, మన క్లయింట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆ క్యాండిడేట్ మీట్ అవుతున్నాడా అంతా చెక్ చేసిన తర్వాత ఆ ప్రొఫైల్ని ఫార్వర్డ్ చేస్తాం. మనం పంపించిన ప్రొఫైల్లో క్లయింట్ కొన్ని సెలెక్ట్ చేస్తారు. ది బెస్ట్ సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళకి ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేయడం. ఇంటర్వ్యూ స్కెడ్యూల్ చేసిన తర్వాత క్యాండిడేట్ సెలెక్షన్ అయితే క్యాండిడేట్ ని ఫాలో అప్ చేస్తూ ఉంటాం. ఫ్రమ్ ద వెరీ ఫస్ట్ యూ విల్ బి డూయింగ్ ఫాలో అప్ టిల్ ద ఆన్ బోర్డింగ్, టిల్ ద జాయినింగ్ ఆఫ్ ద క్యాండిడేట్. ఇది రిక్రూట్మెంట్ ప్రాసెస్. తర్వాత రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మీకు ఎలా ఉంటుంది అంటే, టెక్నాలజీస్ ఎందుకు నేర్చుకోవాలి? మీకు మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో కోడింగ్ ఉండదు. ఆ, అర్థమవుతుందా అండి అందరికీ? నేను చెప్పేది క్లియర్గా ఉందా? వాయిస్ క్లియర్గా వినిపిస్తుందా? కెన్ ఎనీవన్ ప్లీజ్ ఆన్సర్? Yes, ma'am. ఓకే. ఇక్కడ ఏంటి అంటే మీకు ఇందులో కోడింగ్ ఉండదు. జస్ట్ ఇప్పుడు ఒక టెక్నాలజీ ఉందనుకోండి, ఆ టెక్నాలజీకి ఏం స్కిల్స్ ఉంటాయి అనేది ఐడియా పెట్టుకుంటే చాలు. అనేది మీరు కంప్లీట్గా కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ఇచ్చే జాబ్ డిస్క్రిప్షన్లో మీరు ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మీకు టీమ్ లీడ్ ఇచ్చేటప్పుడే మీకు ఆ టెక్నాలజీకి ఏం మ్యాండేటరీ కీ స్కిల్స్ మీరు సెర్చ్ చేయాలి అనేది కూడా టీమ్ లీడే పంపించేస్తాడు. లేదా టీమ్ లీడ్ కాకపోతే, ఒకవేళ టీమ్ లీడ్ లేకుండా హైరింగ్ మేనేజర్స్ ఉంటే వాళ్ళు పంపించేస్తారు. మీరు ఆ టెక్నాలజీ ఏంటి, దానికి స్కిల్ సెట్ ఎలా ఐడెంటిఫై చేసి నౌకరీలో ఇవ్వాలి అనే టెన్షన్ కూడా మీకు అవసరం లేదు. టోటల్గా మొత్తం వాళ్ళే ఇచ్చిస్తారు. ఈ మ్యాండేటరీ కీ స్కిల్ సెర్చ్ చేయండి నౌకరీలో, ఇంత ఎక్స్పీరియన్స్తో సెర్చ్ చేయండి, ఈ లొకేషన్కి సెర్చ్ చేయండి, ఇంత నోటీస్ పీరియడ్ ఉండే క్యాండిడేట్స్ని చూడండి అని మొత్తం A to Z క్లియర్గా మీకు మెయిల్ పంపించేస్తారు. ఆ మెయిల్ ప్రకారం మీరు నౌకరీలో ఆల్రెడీ మీకు ఆ ఫిల్టర్స్ నౌకరీలో ఉంటాయి. నేను చెప్పిన 4 ఫిల్టర్స్ మీకు నౌకరీలో ఉంటాయి. నేను అది కూడా వన్స్ క్లాస్ స్టార్ట్ అయ్యాక మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను ఆ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి, అందులో మీరు ఆ డీటెయిల్స్ ఎలా ఎంటర్ చేయాలి అని. ఇప్పుడు టెక్నాలజీస్కి వస్తే, ఇక్కడ చూసారంటే బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ రెండు ఉన్నాయి. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ కింద ఏమొస్తాయంటే జావా, .NET, PHP. ఈ 3 టెక్నాలజీస్ కమ్స్ అండర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ కింద ఈ స్కిల్ సెట్ అన్నమాట. గుర్తుపెట్టుకోండి, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో 3 టెక్నాలజీస్ ఉన్నాయి మీకు: జావా, .NET, PHP. మీకు ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడగచ్చు, టెల్ మీ వాట్ ఆర్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అని. అప్పుడు మీరు చేయాల్సిన ఆన్సర్ ఏంటంటే జావా, .NET, PHP. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ చెప్పండి అని అంటే ఆల్ దిస్: HTML, CSS, JavaScript, jQuery, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్. బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్కి స్కిల్ సెట్ ఏముంటుంది అంటే, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో 3 ఉన్నాయి: జావా, .NET, PHP. జావాకి బేసిక్ స్కిల్ సెట్ ఏంటి? జావా డెవలపర్స్ కావచ్చు, జావా మీద వర్క్ చేసే వాళ్ళకి బేసిక్గా ఇవే ఉంటాయన్నమాట. జావా J2E ఈజ్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ జావా. అంటే జావాకి అడ్వాన్స్డ్ వర్షన్ J2E. ఇప్పుడు ఒక సామ్సంగ్ మొబైల్ ఉందనుకోండి, S36 ఉంది, S37 వచ్చింది అనుకోండి, ఇట్స్ అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ సామ్సంగ్ ఎస్కి అడ్వాన్స్డ్ వర్షన్ 37. 36 వచ్చింది, దానికన్నా అడ్వాన్స్డ్గా 37. అలాగే జావాకి అడ్వాన్స్డ్ వర్షన్ ఏంటి అంటే J2E. ఇవి రెండు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బిఫోర్ దట్స్ మీకు ఒకటి చెప్తాను ఉండండి.
నోట్స్ తెచ్చుకున్నారా అండి? ఐ మీన్ నోట్స్ ఉందా అందరి దగ్గర? నేను మీకు వన్స్ జాయిన్ అయిన తర్వాత నేను మీకు ఆ నోట్స్ పంపిస్తాను. అది చూస్తే మీకు ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కింద ఏ టెక్నాలజీస్ వస్తాయి, డేటాబేసెస్ కింద ఏ టెక్నాలజీస్ వస్తాయని మీకు ఒక ఐడియా ఇవ్వడానికి, అంటే జస్ట్ మీరు ఏంటి అంటే ఒక 5-6 టెక్నాలజీస్ ఉంటాయి, అవి జస్ట్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఇప్పుడు జావాకి చూడండి, జావా J2E, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రక్స్. ఇందులో జావా J2E అనేటివి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రక్స్ అనేటివి ఫ్రేమ్వర్క్స్ అన్నమాట. ఇవన్నీ ఏం చేస్తారు, వీటి హెల్ప్తో జావా బేస్డ్ అప్లికేషన్స్ చేస్తారు. ఎవరు? జావా డెవలపర్స్. .NETకి వచ్చేసరికి .NET, C#.NET, ASP.NET, WCF, WPF, MVC, MVVM, వెబ్ సర్వీసెస్, వెబ్ ఏపీఐ. ఇక్కడ .NET, C#.NETకి వచ్చేసరికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అన్నమాట. ASP.NET నుంచి MVVM వరకు దోస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్. గుర్తుపెట్టుకోండి, జావా ఫ్రేమ్వర్క్స్ స్ప్రింగ్ బూట్, హైబర్నెట్, సర్వ్లెట్, స్ట్రక్స్. .NET ఫ్రేమ్వర్క్స్ ASP.NET, WCF, WPF, MVC, MVVM. ఇక్కడ పిహెచ్పి ఫ్రేమ్వర్క్స్ ఏంటివి అంటే, సారీ, ఫస్ట్ పిహెచ్పి అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దెన్ జెన్, సింఫనీ, కోడిగ్నిటర్ అని ఉంది చూసారా ఇక్కడ. ఇవన్నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అసలు ఇవి ఎందుకు జస్ట్ ఐడియా పెట్టుకోవాలి అంతే. మీరు వీటిని ఏం బట్టి పట్టేసి దీనికి టఫ్గా ప్రిపేర్ అయ్యి అసలు ఈ టెక్నాలజీస్ ఏంటి అదంతా అవసరం లేదు మీకు. జస్ట్ జావా కింద జావా డెవలపర్ టెక్నాలజీస్ ఏంటివి, .NET డెవలపర్ టెక్నాలజీస్ ఏంటివి, పిహెచ్పి డెవలపర్ టెక్నాలజీస్ ఏంటివి, వాళ్ళకి ఏం ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి అని అసలు ఇది కూడా మీకు ఎందుకు అనేది చెప్తాను. ఇక్కడ చూడండి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీకి ఈ స్కిల్ సెట్ వచ్చింది. HTML, CSS, జావాస్క్రిప్ట్, jQuery, యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్ అనేటివి ఫ్రేమ్వర్క్స్ ఫర్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్. ఇప్పుడు ఈ టెక్నాలజీస్ అన్ని తెలుసుకొని మీరు ఏం చేస్తారు, అసలు ఈ టెక్నాలజీస్తో మీకు పని ఏంటి, మీరు డీప్గా వాట్ ఈస్ జావా, వాట్ ఈస్ స్ప్రింగ్ బూట్, వాట్ ఈస్ స్ప్రింగ్, హైబర్నెట్ ఏంటి, ఈ .NET ఏంటి, ASP.NET ఏంటి, అసలు WCF అంటే ఏం అవసరం లేదు. ఇప్పుడు మీరు వీటిని ఎలా యూస్ చేయాలో ఈ రిక్రూట్మెంట్లో చెప్తాను చూడండి. ఇప్పుడు నాకు ఇది ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు. ఇఫ్ ఇన్ కేస్ నేను జావా ఇవ్వలేదు అనుకుందాం, జావా ఇవ్వలేదు, స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ ఇచ్చినప్పుడు మీకు ఒక రిక్వైర్మెంట్ ఇచ్చారు, మ్యాండేటరీ కీ స్కిల్స్ ఇవి ఎంటర్ చేయండి, ఎక్స్పీరియన్స్ 5 to 8 years ఎంటర్ చేయండి, బడ్జెట్ 15 to 23 LPA, 5 to 8 yearsకి 15 to 23 lakhs per annum ఇస్తాము, బెంగళూరు లొకేషన్కి క్యాండిడేట్ కావాలి. ఇప్పుడు ఈ జావా స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీసెస్ చూసిన వెంటనే మీకు ఈ స్కిల్ సెట్ ఐడియా పెట్టుకున్నారనుకోండి, ఓకే, స్ప్రింగ్ బూట్ అనేది ఫ్రేమ్వర్క్ ఫర్ జావా, జావా డెవలపర్ స్కిల్ సెట్ ఇదంతా. సో ద డెసిగ్నేషన్ ఫర్ దిస్ రోల్ ఇస్ జావా డెవలపర్ అని మీకు ఒక ఐడియా వస్తుంది. అర్థమైందా? మీకేమో స్కిల్ సెట్ ఇలా ఇచ్చేస్తాడు, జావా స్ప్రింగ్ బూట్ మైక్రో సర్వీస్. అప్పుడు మీకేంటి, ఓకే, ఇది జావా డెవలపర్ స్కిల్ సెట్, జావా డెవలపర్కి ఇవన్నీ ఉండాలి, ఇవి జావా డెవలపర్కి సంబంధించినటివి అని ఆ ప్రొఫైల్స్ మీరు సెర్చ్ చేయడానికి ఈజీ అవుతుంది. అందుకనే మీకు ఆ స్కిల్ సెట్ ఐడియా పెట్టుకోండి అంతే. మీకు స్ప్రింగ్ బూట్ డెఫినేషన్ కానీ, మైక్రో సర్వీసెస్ డెఫినేషన్ కానీ, జావా ఏం అవసరం లేదు. అసలు అవి ఏంటివి, అందులో కోడింగ్ ఏముంటుంది, వంటివి అవసరం లేదు. జావా అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, స్ప్రింగ్ బూట్ అనేది ఒక ఫ్రేమ్వర్క్ ఫర్ జావా అనేది జస్ట్ ఐడియా ఉంటే చాలు. ఈ మైక్రో సర్వీసెస్ కూడా జావా డెవలపర్స్ కి ఉండే స్కిల్ సెట్, ఈ హైబర్నెట్, సర్వ్లెట్ అనేటివి కూడా జావా డెవలపర్ కి ఉండే స్కిల్ సెట్ అనేది ఐడియా ఉంటే చాలు. దెన్
ఇది చూడండి, నెక్స్ట్ రిక్వైర్మెంట్, ఇది ఇంకో రిక్వైర్మెంట్. దీనికి ఎలా ఇచ్చారు చూడండి, .NET, C#.NET, .NET 3.5 అండ్ అబవ్. వాళ్ళకి కావాల్సింది ఈ స్కిల్ సెట్. .NET 3.5 అనేది ఇట్స్ ఎ ఫ్రేమ్వర్క్ ఫర్ .NET. .NET రీసెంట్గా వచ్చిన ఫ్రేమ్వర్క్. అక్కడ మీకు .NET ఫ్రేమ్వర్క్స్ చెప్పాను కదా, WCF, WPF, MVC, MVVM, ASP.NET అనేటివి .NET ఫ్రేమ్వర్క్స్. ఇప్పుడు .NET 3.5, .NET 4.5 ఇవన్నీ .NET రీసెంట్ ఫ్రేమ్వర్క్స్ అన్నమాట. సో వాడు రీసెంట్గా ఉండే ఫ్రేమ్వర్క్ అడిగాడు. ఇప్పుడు మీకు ఇది చూసినప్పుడు ఏమవుతుంది, ఈ రిక్వైర్మెంట్ చూసినప్పుడు ఓకే, ఇది .NET డెవలపర్ స్కిల్ సెట్, అతనికి ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత బడ్జెట్ అడిగాడు, హైదరాబాద్ లొకేషన్కి అడిగారు. ఓకే, మీకు ఈ రిక్వైర్మెంట్ చూసినప్పుడు అది నేర్చుకోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఫ్రేమ్వర్క్స్, .NET ఫ్రేమ్వర్క్స్ ఏంటివి, .NET స్కిల్ సెట్ ఏంటివి అని తెలుసుకున్నప్పుడు మీకు ఇది .NET డెవలపర్కి సంబంధించిన ప్రొఫైల్స్ని నేను వెతకాలి, .NET డెవలపర్స్ని చూడాలి, .NET డెవలపర్కి ఈ స్కిల్ సెట్ ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా ఉన్నప్పుడు యూ కెన్ ఈజీలీ సర్చ్ ఫర్ రెజ్యూమేస్, యూ కెన్ ఈజీలీ సర్చ్ ఫర్ ఎఫిషియంట్ క్యాండిడేట్స్. అదనమాట. ఇక్కడ చూడండి ఇంకొకటి, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. 1 సెకండ్. ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇక్కడ ఏమొచ్చాయి, HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery అనేటివి HTMLకి ఫ్రంట్ ఎండ్కి సంబంధించిన టెక్నాలజీస్. యాంగులర్ జేఎస్, రియాక్ట్ జేఎస్ ఆర్ ఫ్రేమ్వర్క్స్ ఫర్ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. ఇక్కడ చూడండి ఒక రిక్వైర్మెంట్ వచ్చింది ఫ్రంట్ ఎండ్కి. ఇక్కడ చూడండి, ఒకవేళ నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అని ఇవ్వలేదు అనుకుందాం, జస్ట్ మీకు ఆ స్కిల్ సెట్ పంపించేశాను, దీంతో సెర్చ్ చేయండి అంటాను. అప్పుడు మీకేంటి, ఇక్కడ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ మ్యాండేటరీ స్కిల్స్ అని ఇచ్చేసాను. మీకు ఈ యాంగులర్ జేఎస్, HTML, CSS, జావా స్క్రిప్ట్, jQuery చూసినప్పుడు ఏమవుతుంది, యాంగులర్ జేఎస్ అనేది ఫ్రంట్ ఎండ్ డెవలపర్ ఫ్రేమ్వర్క్. సో ఇదంతా కూడా ఫ్రంట్ ఎండ్ డెవలపర్ కి సంబంధించిన స్కిల్ సెట్ అనేది అర్థమవుతుంది అనమాట. తర్వాత ఆ, ఇక్కడ చూడండి, మీకు ఇప్పుడు ఈ స్కిల్ సెట్ మొత్తం ఎందుకు చెప్పానో, బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్, ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ అర్థమై ఉంటుంది కదా. ఈ రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు మీకు ఇది దీనికి సంబంధించిన రిక్వైర్మెంట్ అనేది అర్థమవుతుంది. కానీ వాళ్ళు మీకు డెసిగ్నేషన్ కూడా ఇచ్చేస్తారు, ఇది .NET డెవలపర్ డెసిగ్నేషన్, ఇది జావా డెవలపర్ డెసిగ్నేషన్. ఇఫ్ ఇన్ కేస్ ఎప్పుడైనా బై మిస్టేక్ ఇవ్వలేదు అనుకుందాం, ఆ, ఏదైనా టీమ్ లీడ్ నుంచి మీకు ఆ ఇన్ఫర్మేషన్ లేదు, మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఈ రిక్వైర్మెంట్ చూసాం కదా, ఈ స్కిల్ సెట్ దానికి సంబంధించింది. ఇక్కడ ఒకసారి చూడండి, జావాకి సంబంధించిన స్కిల్ సెట్టే ఈ జావా డెవలపర్ రిక్వైర్మెంట్ లో మనకి ఇచ్చారు. ఈ మూడు మనం మనం ఆ బేసిక్ స్కిల్ సెట్ లో ఉన్నాయి, జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్. .NET కూడా ఇవి ఆ స్కిల్ సెట్ లో వచ్చేస్తాయి అనమాట. అంటే మీకు చూసిన వెంటనే ఇది ఒక దానికి సంబంధించిన రిక్వైర్మెంట్ అనేది క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. అందుకోసమనే మీకు జస్ట్ ఈ స్కిల్ సెట్ అనేది ఓకే, ఒక ఐడియా, ఇది దీనికి సంబంధించింది, ఈ ఫ్రేమ్వర్క్స్ దీనికి సంబంధించినవి అనేది ఐడియా పెట్టుకుంటే చాలు. ఇలాగా ఒక 15 టెక్నాలజీస్ జస్ట్ ఊరికే దేని కింద ఏది వస్తుంది, ఏ ఫ్రేమ్వర్క్ దేనికి, ఈజీగా ఒక 1 డే కూర్చున్నా కూడా మీరు కంప్లీట్ గా 15 టెక్నాలజీస్ కి స్కిల్ సెట్ నేర్చేసుకోవచ్చు. అంత ఈజీగా ఉంటుంది అనమాట ఇది వర్క్. మీకు ఒక రోజు నేను ఎలా సెర్చ్ చేయాలి, ఈ స్కిల్ సెట్ తీసుకుని ఆ రిక్వైర్మెంట్స్ ఎలా వస్తాయి, అది కూడా జాబ్ డిస్క్రిప్షన్స్ ఎలా ఇస్తారు అనేది కూడా నేను ఒకసారి చూపిస్తాను. ఇప్పుడు మీకు 4 టెక్నాలజీస్ చెప్పాను, ఇంకా టెక్నాలజీస్ ఉంటాయి, ఇంకొక 10-15 టెక్నాలజీస్ ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీకి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ స్కిల్స్ ఏంటివి అనేది నేర్చుకుంటే చాలు. ఈ జావాకి ఏం స్కిల్స్, .NETకి ఏం స్కిల్స్, PHPకి ఏంటివి, ఫ్రంట్ ఎండ్కి ఏంటివి, అంతే. అలాగే ఈ మిగిలిన 15 టెక్నాలజీస్ కూడా ఈచ్ దానికి ఏం స్కిల్ సెట్ ఉంటుంది నేర్చుకుంటే చాలు.
ఇప్పుడు ఎవరికన్నా చెప్పిన వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నాకు ప్లీజ్ ఆన్సర్ చేయండి, ఎందుకంటే మీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగండి. నాకు అట్లీస్ట్ చాట్ బాక్స్లో అయినా మీకు రిప్లై ఇస్తారా ప్లీజ్? ఎందుకంటే మీకు అర్థమైందనైనా చెప్పండి నాకు క్లియర్గా. ఒకవేళ ఏదైనా అర్థం అవ్వలేదంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే కృష్ణ గారు. ఓకే. ఇంకా మిగతా వాళ్ళండి? నాకు చాట్ బాక్స్లో రిప్లై ఇవ్వండి. ఓకే. ఓకే అండి. ఇప్పటికి ఈ ఈ టెక్నాలజీస్ ఇలా ఉంటుందన్నమాట వర్క్ మీకు. ఈ టెక్నాలజీస్ తీసుకొని ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ వచ్చిన వెంటనే మీరు ఇవి నేర్చిపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు ఈజీగా ఐడెంటిఫై చేసి యాజ్ పర్ దట్ ఆ ఫిల్టర్స్ ఇచ్చేసి క్యాండిడేట్స్ని సెర్చ్ చేస్తారు. ఇచ్చిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసిన తర్వాత మనం పంపించిన ప్రొఫైల్స్ ఐ మీన్ క్యాండిడేట్ సెలెక్ట్ అయితే టిల్ ద ఆన్ బోర్డ్ టైమ్ యూ విల్ డూ ఫాలో అప్. ఫైనల్ గా క్యాండిడేట్ సెలెక్ట్ అయిపోయి జాయిన్ అయిపోయాడు అనుకోండి, మీ యువర్ వర్క్ ఇస్ డన్. ఎవ్రీడే మీకు ఉండేది ఇదే వర్క్. రోజు మార్నింగ్ రిక్వైర్మెంట్ వస్తుంది. రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత ఆ ఫిల్టర్ ఏదైతే క్లయింట్ నీడ్ ప్రకారము మనం సెర్చ్ చేయాలో దాని ప్రకారం సెర్చ్ చేసి వచ్చిన ప్రొఫైల్స్ పంపించడం, ఆ వచ్చిన ప్రొఫైల్స్కి ఫీడ్బ్యాక్, అండ్ దెన్ అగైన్ స్కెడ్యూలింగ్ ద ఇంటర్వ్యూస్ అగైన్. వన్స్ ఆఫ్టర్ ఆన్ బోర్డ్ యువర్ జాబ్ ఇస్ డన్. ఎవ్రీడే ఇదే వర్క్ ఉంటుంది, ఇంతకన్నా ఏముండదు. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా ఇప్పుడు చెప్పిన టెక్నాలజీస్ కూడా మీకేం కోడింగ్ ఉండడం కానీ లేకపోతే ఇంకా ఏదైనా అంటే ఈ వర్క్ కాకుండా మీకు ఇంకా ఏ వర్క్ యాడ్ అవ్వదు. జస్ట్ రిక్రూట్మెంట్ అంతే, ఓన్లీ క్యాండిడేట్ జాయినింగ్ వరకే ఉంటుంది అంతే. కొంచెం చెప్పాలంటే చాలా ఈజీగా ఉంటుంది మీకు ఈ వర్క్. పైగా ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయండి. జాబ్ ఆపర్చునిటీస్ చాలా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకున్నా కూడా ఎంఎన్సీస్ కావచ్చు, చిన్న కంపెనీస్ కావచ్చు, పెద్ద కంపెనీస్ కావచ్చు, ప్రతి ఒక్కరికి రిక్రూట్మెంట్ అవసరం. ప్రతి ఒక్కరికి క్యాండిడేట్స్ కావాలి, ఎఫిషియెంట్ క్యాండిడేట్స్ కావాలి. కాబట్టి వాళ్ళకేంటి, ఆ ఎఫిషియెంట్ క్యాండిడేట్స్ని వెతికి పెట్టడానికి దే నీడ్ రిక్రూటర్స్. కాబట్టి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ టైం కోడింగ్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ జాబ్ అండి ఇది. ఓకే. సరే అండి, అయితే క్లాస్ ఎండ్ చేస్తున్నాను నేను. ఇప్పటి వరకు చెప్పిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అదర్వైజ్ ఐ జస్ట్ ఎండ్ ద క్లాస్. ఏమైనా డౌట్స్ ఉంటే చాట్ బాక్స్లో పంపించండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.